రేపు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై కేబినెట్లో చర్చించనున్నారు. వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర పరిస్థితులపై మంత్రివర్గానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. దీంతో పాటు యూరియా, మూసీ పునరుద్ధరణ, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి అజీం అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. అజీం, ఓవర్ టు యు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని 6వ ఫ్లోర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ రేపు కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే సీఎస్ సంజయ్ జాజు కూడా ఏదైతే అధికారికంగా విడుదల చేశారు. దీంతోపాటు కేబినెట్ మీటింగ్కి అందరూ కూడా ఏదైతే ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఏదైతే అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఏదైతే ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో రేపు మధ్యాహ్నం జరిగేటువంటి 3 గంటల కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై ఏదైతే చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, ఏ ప్రాజెక్టులు పనులు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాము. ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశంపై కూడా హైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సో ఆ పక్క రాష్ట్రాలతో పాటు ఏపీ ప్రభుత్వానికి అందరికీ కూడా సుప్రీంకోర్టు ఏదైతే నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ అంశంతో పాటు ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నాం సీతారామ ప్రాజెక్ట్, దేవాదుల ప్రాజెక్ట్, అలాగే కండపల్లి పంపౌజ్, లక్ష్మీ బ్యారేజ్ సంబంధించిన పంపౌజుల విషయంలో కూడా ఏదైతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే రైతులకు నీళ్లు లేవు. సో ఈ బ్యారేజ్లకు సంబంధించి నీళ్లు ఎత్తిపోయాలని చెప్పేటువంటి అంశంపై కూడా రేపు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఋతుపవనాలకు సంబంధించి ఎల్నినోకి సంబంధించినటువంటి ఏదైతే పరిస్థితి సో రాష్ట్రంపై ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించింది. రైతులకు దీనికి సంబంధించినటువంటి అవగాహన కూడా కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఆయా బాధ్యతలను కలెక్టర్లకు కూడా అప్పగించింది. గ్రామాల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నీటికి సంబంధించినటువంటి పరిస్థితి కొరత ఉంది. సో గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, వర్షాలు లేవు, ఎండ తీవ్రత ఉంది. సో పూర్తిగా కూడా ఏదైతే వర్షం నీళ్ళు లేని పరిస్థితి. సో ఈ రకంలో రైతులు పంట వేసేటువంటి సమయం ఇది. సో ఈ సమయంలో రైతులు వరి కనుక వేసినట్టయితే ఎక్కువ మోతాదులో నీళ్లు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా వెళ్లేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను ప్రతి గ్రామాల్లో కూడా ఏదైతే చర్చించే విధంగా కూడా తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అధికారులు అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి పరిస్థితిపై ఎల్నినోపై కూడా ఒక ప్రజెంటేషన్ కూడా ఏదైతే కేబినెట్ సమావేశంలో అధికారులు ఏదైతే సీఎంకి మంత్రులకు కూడా ఇవ్వని కూడా తెలుస్తుంది. సో దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా రేపు ఏదైతే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన పనులు కావచ్చు, అలాగే మూసి పునర్జీవనానికి సంబంధించిన ఫేజ్ 1 పనులు ఇప్పటికే ప్రభుత్వం గత వారం రోజుల క్రితమే ఏదైతే 7,000 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే దీనికి సంబంధించిన పనుల కోసం ఏదైతే బిల్లును కూడా ఏదైతే విడుదల చేయడం కూడా జరిగింది. సో మెట్రో ఫేజ్ 1కి సంబంధించినటువంటి మెట్రో 2కు సంబంధించినటువంటి పనులు, అలాగే మూసి పునర్జీవనానికి సంబంధించిన ఫేజ్ 1కి సంబంధించిన పనులపై కూడా ఏదైతే చర్చించి దీనికి సంబంధించినటువంటి అధికారులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. త్రిపుల్ ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే హిల్ట్ పాలసీకి సంబంధించి ఇప్పటివరకు చాలా తక్కువ మోతాదులోనే ఏదైతే కంపెనీస్ ఏదైతే దాంట్లో నోటిఫై చేసుకున్నాయి. సో అంటే ఇంకా చాలా కంపెనీస్ కూడా నోటిఫై చేసుకోవాల్సి ఉంది. కాలుష్యం సంబంధించిన అంశం కాబట్టి ఇవన్నీ సిటీ అవతలు ఉంటే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ అంశంపై కూడా ఇంకా ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే ఒక అంశంపై కూడా రేపు కేబినెట్ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఇటు కేంద్రం వద్ద కొన్ని బిల్లులు ఏదైతే పెండింగ్లో ఉన్నాయి. సో దాంతోపాటు ఇటు ఆల్రెడీ ఏదైతే రైతులు పంట వేస్తున్నారు కాబట్టి యూరియా కొరతకు సంబంధించినటువంటి వాటాకు సంబంధించినటువంటి విషయంపై కూడా ఏదైతే చర్చించి ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా ఏ మేరకు ఉంది, ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాల్సి ఉంది, సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనే అంశంపై కూడా ఏదైతే క్యాబినెట్లో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కృష్ణా బోర్డుకు సంబంధించినటువంటి గోదావరి నదీ జలాలకు సంబంధించిన బోర్డు అంశాలపై కూడా ఏదైతే ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటు రానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాల్సినటువంటి అసెంబ్లీ బిల్లులు, అలాగే ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి బిల్లులపై కూడా చర్చించి క్యాబినెట్ ఆమోదం తీసుకొని ఏదైతే రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు పెట్టేందుకు ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ అంశాలపై కూడా ప్రభుత్వం ఏదైతే ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో రేపు రాజకీయ పరిణామాలు, ప్రస్తుతంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలపై కూడా ఏదైతే కేబినెట్లో చర్చించి